హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు కదా. గ్రాడ్యుయేషన్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు కదా. దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్రైటీరియాస్ అయితే వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. సో మనం పోస్ట్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అండ్ ఐసైట్ ఉన్న వాళ్ళు, లాసిక్ సర్జరీస్ చేసుకున్న వాళ్ళు ఇంకా కేర్ఫుల్గా అయితే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవాలి, లేకపోతే మీరు జాబ్ అనేది కోల్పోతారు. సో ఫస్ట్ మనం మెడికల్ స్టాండర్డ్స్ అయితే చెక్ చేసుకోవాలి. మనం ఏ మెడికల్ స్టాండర్డ్స్కి వస్తున్నామో ఆ మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఖచ్చితంగా మీట్ అవ్వాలి. మన గ్రాడ్యుయేషన్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇచ్చిన మెడికల్ స్టాండర్డ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో మనకి A2, A3, B2 అండ్ C2 మెడికల్ స్టాండర్డ్స్ అయితే నోటిఫికేషన్స్లో మెన్షన్ చేశారు. సో ఐసైట్ ఉన్న వాళ్ళు, లాసిక్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు A2 మెడికల్ స్టాండర్డ్స్కి అయితే ఎలిజిబుల్ కారు. A2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్స్ ఏం పోస్ట్స్ ఉన్నాయంటే స్టేషన్ మాస్టర్ పోస్ట్ ఉంది. దీంతోపాటు గూడ్స్ గార్డ్ పోస్ట్కి కూడా మనకి A2 మెడికల్ స్టాండర్డ్స్ అయితే అడుగుతున్నారు. సో సో ఈ రెండు పోస్టులకి ఐసైట్ ఉన్న వాళ్ళు, లాసిక్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు ఈ రెండు పోస్టులకి ఎలిజిబుల్ కారు. నెక్స్ట్ A3 మెడికల్ స్టాండర్డ్స్. A3 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్కి ఐసైట్ ఉన్న ప్రాబ్లం అయితే లేదు. కానీ ఈ ఐసైట్ అనేది +2 కానీ -2 కానీ ఎక్కువైతే ఉండకూడదు. సో +2 -2 ఉన్న ప్రాబ్లం అయితే లేదు. సో దీనికన్నా ఎక్కువైతే ఉండకూడదు. అండ్ నెక్స్ట్ లాసిక్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు A3 మెడికల్ స్టాండర్డ్స్ కిందకైతే రారు. ఓన్లీ లాసిక్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు మాత్రమే A3 మెడికల్ స్టాండర్డ్స్కి ఎలిజిబుల్ కాదు. అండ్ నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి మనకి B2 మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి. సో దానికోసం ఒకసారి చూద్దాం. B2 మెడికల్ స్టాండర్డ్స్లో ఏంటంటే మనకి గ్లాసెస్ ఉన్న ప్రాబ్లం అయితే లేదు. అంటే కానీ సైట్ పవర్ వచ్చేసి +4 కానీ -4 కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు. అదే A3 మెడికల్ స్టాండర్డ్స్ అయితే మనకి ఐసైట్ అనేది +2 ఆర్ -2 కన్నా ఎక్కువైతే ఉండకూడదు. అండ్ నెక్స్ట్ C2 మెడికల్ స్టాండర్డ్స్ చూద్దాం. సో C2 మెడికల్ స్టాండర్డ్స్లో మీకు స్పెట్స్ ఉన్న ప్రాబ్లం అయితే లేదు. అండ్ లాసిక్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు, అంటే 1 ఇయర్ కంప్లీట్ అవ్వాలి సర్జరీ చేయించుకొని, ఇట్లాంటి కండిషన్స్ అయితే ఏం లేవు. సో మీరు C2 మెడికల్ స్టాండర్డ్స్కి కంప్లీట్లీ ఎలిజిబుల్ అనమాట, గ్లాసెస్ ఉన్నవాళ్ళు, లాసిక్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు. ఓకే. సో C2 మెడికల్ స్టాండర్డ్స్ ఏ పోస్ట్స్ ఉన్నాయంటే మనకి టైపిస్ట్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి C2 మెడికల్ స్టాండర్డ్స్ కిందకి అయితే వస్తున్నాయి. సో మీరు పోస్ట్ ప్రిఫరెన్స్లో ఫస్ట్ C2 మెడికల్ స్టాండర్డ్స్ అయితే పెట్టుకోండి, గ్లాసెస్ ఉన్నవాళ్ళు, లాసిక్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు. అండ్ నెక్స్ట్ B2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్కి పెట్టుకోండి. అండ్ A2, A3 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్కి లాస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఓకే. సో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది మెడికల్ స్టాండర్డ్స్ చెక్ చేసుకోవాలి. సో మెడికల్ స్టాండర్డ్స్ మీట్ అయినట్టయితేనే మనం ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి, లేకపోతే మీకు నెక్స్ట్ ప్రిఫరెన్స్లో ఇచ్చిన జాబ్ కూడా పోతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా వచ్చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ యువర్ కేటగిరీ అండ్ యువర్ ప్రిఫర్డ్ జోన్. అంటే మీరు ఏ జోన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ జోన్లో మీ కేటగిరీకి ఉన్న వేకెన్సీస్ ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ప్రిఫర్ చేసిన జోన్కి మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ చెక్ చేసుకొని మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ డన్ టు యువర్ ప్రిఫర్డ్ పోస్ట్. సో మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఏ పోస్ట్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆ పోస్ట్ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఒకసారి చూసుకోండి. అండ్ ఆ పోస్ట్కి ఫాలో అవుతున్న ప్రొసీజర్ ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. మన గ్రాడ్యుయేషన్ లెవెల్లో స్టేషన్ మాస్టర్ పోస్ట్కి అయితే CBT1, CBT2 కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. యాప్టిట్యూడ్ టెస్ట్ ఏంటంటే సైకోమెట్రీ టెస్ట్ అనమాట. సో ఈ టెస్ట్ అయితే మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది మళ్ళీ, స్టేషన్ మాస్టర్ పోస్ట్కి ఎవరైతే ప్రిఫరెన్స్ పెట్టుకున్నారో. అండ్ నెక్స్ట్ మనకి టైపింగ్ పోస్ట్ వచ్చేసి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్కి ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ మనకి జూనియర్ అకౌంటెంట్ పోస్ట్కి ఉంది. సో ఈ రెండు పోస్టులకి మనకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో టైపింగ్ ఎవరైతే బాగా చేస్తారో మీరు ఈ పోస్ట్కి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడానికి అయితే చూడండి. టైపింగ్ పెద్ద కష్టమేం కాదు. టైపింగ్ వచ్చేసి మనం 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్లో. సో ఈ టైపింగ్ టెస్ట్ అయితే మనం ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. జస్ట్ మీరు ఒక 1 మంత్ ప్రాక్టీస్ చేసినట్టయితే మనం ఈ 30 వర్డ్స్ పర్ మినిట్ టార్గెట్ అనేది రీచ్ అవ్వచ్చు. ఓకే. అదే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అయితే మనకి కమర్షియల్ టికెట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్కి టైపింగ్ టెస్ట్ అయితే లేదు.
అండ్ అకౌంట్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ అయితే మళ్ళీ మనకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్కి అయితే. ఓకే, సో ఇది ఒకసారి చెక్ చేసుకొని మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్రైటీరియా వచ్చేసి వర్క్ డ్యూటీస్ అండ్ శాలరీస్ ఆఫ్ దట్ పోస్ట్. సో మనం పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నప్పుడు దాని తాలూకు వర్క్ డ్యూటీస్ కూడా మనకైతే తెలియాలి. స్టేషన్ మాస్టర్ పోస్ట్కి అండ్ గూడ్స్ గార్డ్ పోస్ట్కి అయితే వర్క్ డ్యూటీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో వర్క్ ప్రెజర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టీటీఈ పోస్ట్కి యావరేజ్ వర్క్ డ్యూటీస్ అయితే ఉంటాయి. సో కొంచెం మోడరేట్గా ఉంటుంది అనమాట వర్క్ ప్రెజర్ అనేది. అండ్ టైపిస్ట్ పోస్ట్కి అయితే మనకి వర్క్ ప్రెజర్ అనేది ఏమి ఉండదు. నెక్స్ట్ శాలరీస్ విషయానికి వస్తే మనకి స్టేషన్ మాస్టర్ పోస్ట్కి, గూడ్స్ గార్డ్ పోస్ట్కి అయితే శాలరీస్ అనేవి 70K అబోవ్ అయితే ఉంటుంది. అబోవ్ 70,000 అయితే మనం శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ పోస్ట్కి అయితే మనకి 60,000 ప్లస్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో హైయెస్ట్ పే వచ్చేసి మనకి గూడ్స్ గార్డ్ పోస్ట్కి అయితే ఉంటుంది. ఓకే, గూడ్స్ గార్డ్ పోస్ట్కి అబోవ్ 80,000 ప్లస్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైపిస్ట్ పోస్ట్కి వచ్చేసి మనకి 50,000 శాలరీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇట్లా మనం ఒక క్రైటీరియాని బేస్ చేసుకొని పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వకూడదు. సో ఫస్ట్ మనం మెడికల్ స్టాండర్డ్స్ చెక్ చేసుకుంటాం, పోస్ట్ వేకెన్సీస్ చూసుకుంటాం, పోస్ట్ సెలక్షన్ ప్రొసీజర్, ఆ పోస్ట్కి ఏ సెలక్షన్ ప్రొసీజర్ చేస్తున్నారో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. పోస్ట్కి వర్క్ డ్యూటీస్, శాలరీస్ కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఈ క్రైటీరియాస్ అన్నీ మనం ఒకసారి చెక్ చేసుకొని పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మనం జోన్ సెలక్షన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చెక్ చేసుకోండి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న జోన్కి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆ జోన్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. సో జోన్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఈ 2 క్రైటీరియాస్ చెక్ చేయండి. సో కట్ ఆఫ్ అనేది మనకి ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉండదు కాబట్టి సో మీరు ఈ ఎగ్జామినేషన్కి 80+ స్కోర్ వచ్చేటట్టు ఎగ్జామినేషన్కి అయితే ప్రిపేర్ అవ్వండి. సో మీరు సేఫ్ సైడ్ 80+ ఆర్ 85+ స్కోర్ వచ్చేటట్టు అయితే ప్రిపేర్ అవ్వండి ఎగ్జామినేషన్కి. సో అప్పుడు మీరు ఏ జోన్కి అప్లికేషన్ చేసుకున్నా మీరు కట్ ఆఫ్ స్కోర్ అనేది క్లియర్ చేయొచ్చు. సో ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్స్లో మనకి ఇంపార్టెంట్ జోన్స్ అన్నిట్లోని కూడా 70+ కట్ ఆఫ్ స్కోర్ అయితే ఉంది. సో ఈ అనాలిసిస్ చూసుకున్నట్టయితే మనం ఈ ఇయర్ వేకెన్సీస్ బట్టి మనం 80+ మార్క్స్ వచ్చేటట్టు ఎగ్జామినేషన్కి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ మీకు జోన్ సెలెక్షన్ పోస్ట్ ప్రిఫరెన్స్ కోసం ఎవరు చెప్పినా ఒక ఐడియా మాత్రం ఇస్తారు, కానీ వాటిలో బెస్ట్ చాయిస్ ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సింది మాత్రం మీరే. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.